మేడ్చల్ జిల్లా సూరారం కాలనీలోని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగ పురస్కరించుకుని శ్రీ విశ్వావసునామ సంవత్సరం పంచాంగ శ్రవణం కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సూరారం కాలనీలో ఉగాది రోజున వేద పండితులు చక్రధారి శ్రీరామశర్మ పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా తిథి వార నక్షత్ర యోగ కరణాలని పంచాంగాలు అంటారని, తిథి సంపదలను, వారం ఆయుష్ను, నక్షత్రం పాపహరణ, యోగం రోగ నివారణ, కరణం విజయాన్ని సూచిస్తుందని శ్రీరామశర్మ సూచించారు. ఈ సంవత్సరం నవనాయకులలో సూర్యుడు రాజైనందున ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకుంటే ఎలాంటి ఆపదలు సంభవించవని అన్నారు. ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. స్థిరాస్తులు ముఖ్యంగా వీరిచ్చే సూచన, స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా కాపాడుకోవాల్సిన అత్యవసరమైనటువంటి పరిస్థితి కనుక కర్ణాటక చేసే సూచన. ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనం తప్పనిసరిగా చేయవలసిందిగా సూచించడం జరుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ సంవత్సరం సింహానికి ఆదాయం బాగానే ఉంటుంది, దాంతో పాటు ఖర్చులు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా వస్తున్నాయి. సింహరాశి వారికి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, వాడు ఎక్కడికో పారిపోతున్నాడు, అరణ్యాలలో పెడుతున్నారు. అవన్నీ కూడా వడ్డీ మాటలే కనుక ఎలా అంటే, ఇప్పుడు మీరు ఉదాహరణకు మీ సింహరాశి అనుకోండి, మీ సింహానికి గురువు లాభంలో ఉన్నప్పుడు ఇందులో మీకు రాశి ఫలాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా కూడా మీ జన్మ కుండలి ప్రకారం గురువు గారికి లాభంలో ఉంటే ఇటువంటి రాశి ఫలాలు మీకు ఏమి కూడా వర్తించవు కనుక దీన్నే ప్రధాన దృష్టిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జాతక పరిశీలన వేరే విధంగా ఉండే అవకాశం చాలా ఉంటుంది కనుక దీన్ని బాగా గుర్తించవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆత్మబలంతో సవాళ్ళను అధిగమించాలి. భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి. సింహరాశి వారికి ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం గృహయోగము, వాహన యోగం ఉంది కనుక దాని పరంగా ముందుకు వెళ్ళవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సర ఆరంభంలో గురుబలం తక్కువగా ఉన్న మే ఉత్తరార్థం తర్వాత గురువు విశేషంగా రాణిస్తాడు. కాకపోతే వీరికి చేసే ప్రధాన సూచన ఏంటంటే శని అష్టమాన్ని ఉన్నాడు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏకాంశ శని ఇవన్నీ కూడా మనిషికి చాలా అన్ని రకాలు కూడా కొంతవరకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగిస్తుంది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి కుటుంబం సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో జీవించాలని కోరారు. సూరారం సీఏ భరత్ కుమార్, జీడిమెట్ల సీఏ గడ్డం మల్లేషులు మాట్లాడుతూ, గతమెంతో ఘనమని, భవిష్యత్ ఇంకా బాగుంటుందని భావిస్తూ విశ్వావసులో ముందుకు సాగాలని పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందదాయకమని, సంఘం స్థాపించిన అనతి కాలంలోని చక్కటి కార్యక్రమాలు చేపడుతున్నారని అభినందించారు. సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ, పంచాంగం ఒక సూచిక లాంటిదని, దానిలోని ఆంతర్యం గ్రహించి తదనుగుణంగా నడుచుకుంటే అంతా సుఖమయమవుతుందని సూచించారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం మహిళా విభాగం ఆలపించిన లలితా సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, భక్తి గీతాలు అందర్నీ అలరింపజేశాయి.